కలలు ప్రతి ఒక్కరూ కంటారు. కానీ వాటిని నిజం చేసుకోగల సత్తా మాత్రం కొందరిలోనే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే ఆశా కందర. ఆశా జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన మహిళా స్వీపర్. వెనుకబడిన కులంలో జన్మించిన ఆశ చిన్నతనం నుండి పేదరికంలో పెరిగి అతి కష్టంపైన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆ తర్వాత తల్లి, తండ్రి ఇక ఆమెను పోషించలేని పరిస్థితుల్లో ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి చేతులు దులుపుకున్నారు. కాని చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగిన ఆశకి అనేక పరిస్థితుల కారణంగా గొప్పగా జీవితాన్ని గడపాలి, 10 మందికి సహాయపడాలి, జనాలకి ఏదైనా ఉపయోగపడే పని చెయ్యాలి, ఎప్పుడూ ఒకరికి సహాయంగా ఉండాలి అని కలలు కనేది. కాని పరిస్థితులు మాత్రం ఆమెను ఇంట్లోనే మగ్గిపోయేలా చేశాయి. కాని ఎప్పటికైనా ఏదైనా సాధించి తీరాలి అన్న సంకల్పం మాత్రం ఆమెలో బలంగా ఉండేది. ఇక పెళ్లైన కొత్తలో ఆమె భర్త కూడా బాగానే చూసుకునేవాడు. కాని మెల్లిగా కాలం గడుస్తున్న కొద్దీ ఆమె భర్త నిజస్వరూపం బయటపడటం మొదలైంది. ఎప్పుడూ ఏదో రకంగా వేధిస్తూ హింసిస్తూ ఉండేవాడు ఆ దుర్మార్గుడు. 4 ఏళ్లలో ఒక కొడుకు, కూతురికి జన్మనిచ్చింది ఆశ. అప్పటికి కూడా భర్త వేధింపులు తగ్గలేదు. అయినా తన 2 పిల్లల కోసం, తల్లిదండ్రుల పరువు కోసం అన్నీ భరించింది. బాధలన్నీ దిగమింగుకుంది. పెళ్లి అయ్యాక కూడా ఊరికే ఖాళీగా ఉండకుండా డిగ్రీ చదవాలనుకుంది. కాని భర్త అంగీకరించలేదు. పైగా ఆ తర్వాత భర్త టార్చర్ ఎక్కువగా అవటంతో అప్పటివరకు భరించిన ఆశ ఓపిక చచ్చిపోయింది. ఏదైతే అదైంది అని భర్త నుండి విడిపోయి తన 2 పిల్లలతో బయటకు వచ్చేసింది. అలా అని తన తల్లిదండ్రుల దగ్గరకు కూడా పోలేదు. ఒక్కతే తన 2 కూతుర్లతో జోధ్పూర్లో ఒక చిన్న ఇంట్లో రెంటుకు ఉండేది. అక్కడే ఒక్కతే దొరికిన పని చేసుకుంటూ తన 2 పిల్లలను చూసుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత చేస్తున్న పనితో వచ్చే డబ్బులతో పిల్లల పోషణ కష్టంగా మారటంతో మున్సిపాలిటీలో స్వీపర్ పనిలో చేరింది. అందులో ఆశకు 12,500 రూపాయలు జీతంగా వచ్చేది. పొద్దున 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పని ఉండేది. అయితే ఆశ ఆ స్వీపర్గా పనిచేస్తూనే సివిల్ సర్వీసెస్లో చేరాలని అనుకుంది. కాని ఆమె మాటలు విని అందరూ ఆమెను అవమానించేవారు, నవ్వుకునేవారు. సిగ్గులేకుండా భర్తను వదిలేసి వచ్చావు, చెత్త ఊడ్చుకునేదానివి, ఇంకా నువ్వు కలెక్టర్ అవుతావా అని హేళన చేసేవారు. కాని ఆశ మాత్రం అదే సంకల్పంతో మధ్యాహ్నం పని నుండి వెళ్లి ప్రతిరోజూ కసితో చదవటం ప్రారంభించింది. ఒకవైపు పిల్లల పోషణ, మరోవైపు అవమానించే చుట్టుపక్కల జనాలు అన్నీ భరించుకొని 40 ఏళ్ల వయసులో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాయటానికి వెళ్ళింది ఆశ. ఆ పరీక్ష నెగ్గి రాజస్థాన్లో 728వ ర్యాంకు సాధించింది. దాంతో ఆమెకు డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే ఆమె రిజల్ట్ వచ్చినప్పటికీ ఆమె స్వీపర్గా పనిచేస్తూ రోడ్లు ఊడుస్తూనే ఉంది. ఆ రోజు ఆమె నెల జీతం తీసుకునేందుకు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళింది. కాని ఆఫీసులో కూడా ఆమె మాటలకు ఎప్పుడూ ఎగతాళి చేసే అధికారులు ఆమె వచ్చిన విషయం తెలిసి ఆమెను అవమానించటం మొదలుపెట్టారు. చెత్త ఊడ్చుకునేదానికి కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అని నవ్వుకునేవారు. అయితే ఆమె ఆఫీస్కు వెళ్లగానే అందరికీ ఛాయ్ తీసుకురా అని చెప్పి పొగరుతో బయటికి పంపించేసేవారు ఆ ఆఫీసులోని అధికారులు. ఆమె ఛాయ్ తీసుకురావటానికి బయటకు వెళ్ళింది. అయితే అప్పటికీ ఆమె RAS లో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పదవికి సెలెక్ట్ అయిందని ప్రకటించింది రాజస్థాన్ గవర్నమెంట్. కాని ఆ విషయం అక్కడున్న ఎవరికీ తెలియదు. ఇక ఆశ టీ తీసుకొచ్చే సమయానికి న్యూస్ లో మొత్తం ఆశ గురించే. ఆమె డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయిందని తెలియగానే అప్పటిదాకా ఆమెను అవమానించి ఆమెపై జోకులేసుకున్న వారందరికీ చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆశ లోపలికి రాగానే అందరూ లేచి నిలబడి ఆమెకు సెల్యూట్ చేస్తే అది చూసిన ఆశకు ఏం అర్థం కాలేదు. షాకైంది. అప్పటి వరకు తనని అవమానించిన అధికారులు, తోటి వర్కర్లు అందరూ ఆమెకు సెల్యూట్ చేశారు. అయితే వాళ్ళందరూ సెల్యూట్ చేసింది ఆమె స్థాయికి కాదు, ఆమె సంపాదించిన ఉద్యోగానికీ కాదు, ఆమె కృషికి, ఆమె సంకల్పానికి. ఆమె అన్నట్టుగానే పట్టుబడి అన్ని కష్టాల్లో సైతం తట్టుకొని అన్నిటినీ ఎదుర్కొని 40 ఏళ్ల వయసులో మున్సిపాలిటీ స్వీపర్ నుండి అడ్మినిస్ట్రేటివ్ రాజస్థాన్ సర్వీసెస్ కు ఎంపికైంది. అయితే కష్టాలు, బాధలు, బాధ్యతలు అందరికీ వచ్చేవే. కాని వాటికి మనం లొంగుతున్నామా లేక వాటినే మనం లొంగదీసుకుంటున్నామా అనే దానిపై మనం కన్న కలలు, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని నిరూపించింది ఆశా కందర. మరి ఆశా కందర స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేషనల్, మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.